భారతదేశ సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రస్తుతం దేశంలో వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్ను కూడా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అయితే దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ నెలలోనే వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. 2026 జనవరిలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తిగా ఏసీ సౌకర్యం గల ఈ స్లీపర్ రైలు రాత్రిపూట ప్రయాణికులకు సుదూర మార్గాలకు ప్రయాణించే వారి కోసం తయారు చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 1200 నుండి 1500 కిలోమీటర్ల మార్గాలలో సేవలు అందించే లక్ష్యంతో రూపొందించారు. 2 వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, విజయవంతంగా ట్రయల్ రన్లు కూడా పూర్తయిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే 6 నెలల్లో మరో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడతామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను మొత్తంగా 12కు తీసుకువెళ్తామని తెలిపారు. దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతి కోల్కతా మధ్య పరుగులు తీయనుందని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైల్లో 16 కోచ్లు ఉండగా మొత్తం 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. 16 కోచ్లలో 11 ఏసీ 3 టైర్ కోచ్లు, 4 ఏసీ 2 టైర్ కోచ్లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లు ఉంటాయి. గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు అస్సాంలో కామరూప్ మెట్రోపాలిటన్ బొంగైగావ్ జిల్లాల మీదుగా వెళ్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈ రైలు కూచ్ బెహార్, జల్పాయ్గురి, మాల్దా, ముర్షిదాబాద్, పూర్వ బర్ధమాన్, హుగ్లీ, హౌరా జిల్లాల గుండా వెళ్తుంది. వందే భారత్ స్లీపర్ రైల్లో గౌహతి కోల్కతా మధ్య ప్రయాణానికి ఛార్జీలు 2300 నుంచి ప్రారంభమవుతాయని భారతీయ రైల్వే వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కరికి ఏసీ 3 టైర్ ఛార్జీ 2300, ఏసీ 2 టైర్ ఛార్జీ 3000, ఏసీ 1వ తరగతి ఛార్జీ 3600 ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇక వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించే స్పీడ్ టెస్ట్ ట్రయల్స్ కూడా ఇటీవల పూర్తి చేశారు. కోటా, నాగ్డా విభాగంలో టెస్ట్ రన్ సమయంలో వందే భారత్ స్లీపర్ రైలు దాని గరిష్ట డిజైన్ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు చేరుకుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా ఒక్క గ్లాసులో నుంచి చుక్క నీరు కూడా కిందకు చిందకపోవడం గమనార్హం. ఇది రైలు సాంకేతిక అత్యాధునిక సౌకర్యాలను ప్రతిబింబించేలా ఉంది.